ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు ఎత్తుదామండి. హల్లెలూయా. హల్లెలూయా. మంచిదని ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. సమయము కరెక్ట్ 8:30 అవుతుంది. ఒక 25 minutes మాత్రమే వాక్యము ధ్యానించుకున్నాము. 2 అంశాలు. మొట్టమొదటి అంశము ఈరోజు ఏంటండి? లెంట్ సీజన్ స్టార్టింగ్, యాష్ వెడ్నెస్డే. 2వ అంశము మరొక ప్రాముఖ్యత ఈ దినానికి చెప్పాలా? వ్యాలంటైన్స్ డే. అమ్మా బ్లాక్ డే అంటున్నారా? సరే, ప్రేమ లేని వారు అటు అంటారు కానీ లోకమొత్తము వ్యాలంటైన్స్ డే సిగ్నిఫికెన్స్గా జరుపుకుంటుంది. సో దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము, దేవుడు మనకు నిజమైన ప్రేమికుడుగా వ్యాలంటైన్గా ఉంటున్నాడు. కాబట్టి యోహాను 3:16 అంటూ ఉంటాడు కదా, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. God so loved the world, he gave his only son, that whoever believes in him will not perish but have everlasting life. కాబట్టి దేవుడు తన ప్రేమను తన కుమారుడు ద్వారా కల్వరి సిలువలో ఆయన వ్యక్తపరిచి ఉన్నాడు. కాబట్టి మనము ఎన్నో సేయింగ్స్ చూస్తున్నప్పుడు, అదేమంటారు, సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు జాన్ 3:16లోనే వ్యాలంటైన్ అనే అక్షరము ఒక పదము మనకి కనిపిస్తుంటుంది. కాబట్టి గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ అ పర్పస్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్క మానవుడికి దేవుడు ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అంటే కనుక ఆ ప్రతి ఒక్క మనిషి అంట ఆయన కల్వరి సిలువ దగ్గరికి వాడు ఆశ్రయించేదిగా ఉండాలంట. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము, ఆయన మనని ఆనాడు ఎట్టి రీతిగా అయితే ప్రేమించి ఉన్నాడో, నేటికి మనం ఆయనకి దూరంగా జీవిస్తున్నప్పటికీ మన పాపాలు, మన అపరాధాలు మనకి, మన దేవునికి అడ్డుగోడగా నిలిచి ఉన్నప్పటికీ గాడ్ ఇస్ స్టిల్ లవింగ్ us. ఈరోజు మనము రక్షణ పొందుకున్నాము అనగా మన పాపాలన్నీ క్షమింపబడ్డాయా? క్షమింపబడలేదు. ఇంకా కొన్ని పాపాలు మన మీద ఏలుబాటు చేస్తున్నాయి, అవి మనల్ని ఏలుతున్నాయి. కాబట్టి ఏ పాపము అయితే మనలో నివసిస్తుంటుందో ఆ పాపం అంట దేవునికి మనకి అడ్డుగా, అది దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించలేని వారుగా అది అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ టైం యూ కెన్ కమ్ అండ్ స్పెండ్ టైం విత్ గాడ్. దేవునితో వచ్చి నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గడిపే దినాలు ఇవి. దేవుని యొక్క ప్రేమని తలపోసుకుంటూ అట్టి రీతిగానే ఆయన ప్రేమని రుచి చూచుచు, అట్టి రీతిగానే ఆయన ప్రేమని పొందుకొని, అట్టి రీతిగానే ఆ ప్రేమని మనము కలిగి జీవించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. గద్యం రాసిన పత్రికలో ఆత్మ ఫలాలలో మొట్టమొదటిది ప్రేమనే. అందుకనే అపోస్తుడైన పౌలు కూడా అంటూ ఉన్నాడు, నేను ఏది చేసినప్పటికీ, నేను దూతల భాషలు మాట్లాడినప్పటికీ, ఒకవేళ నేను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థున్నే. వితౌట్ లవ్ మీ ఆర్ నథింగ్. అందుకనే దేవుడు తన ప్రేమని మన కొరకు ఆయన దారపోసి ఉన్నాడు కల్వరిలో. కాబట్టి ఆ ప్రేమని నువ్వు నేను కలిగి జీవించాలా. ఆ ప్రేమని ఈ లోకంలో మనము చాటు చెప్పేవారిగా మనం ఉండాలి అని దేవుడు మనని ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క సంకల్పంలో మనందరం ఉన్నాం. వీ హ్యావ్ టు క్యారీ ద మెసేజ్ ఆఫ్ గాడ్స్ లవ్. ఎట్టి రీతి అయితే ప్రభు తన ప్రేమని కల్వరి సిల్వకి ఆయన అప్పగించి ఉన్నాడు, ఆ ప్రేమని మనం కల్వరి సిల్వ దగ్గరికి వచ్చిన మనము ఆ ప్రేమని ఆయన దగ్గర నుంచి పొందుకొని రుచి చూచి బలపడి ఆ ప్రేమని మనము ఈ లోకంలో చాటి చెప్పేవారుగా మనము ఉంటున్నాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తుడు దేవుని ప్రేమతోని వాడు నింపబడాలన్నా, వాడి జీవితము బాగు చేయబడాలన్నా, వాడు తిరిగి దేవుణ్ణి ప్రేమించాలన్నా మొట్టమొదటిగా ఆ వ్యక్తి తన పాపాలు ఒప్పుకునే దానికి కల్వరి సిలువ దగ్గరికి రావాలి. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 అంటాడుగా, సిలువని గూర్చిన సువార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉన్నది, కానీ మీకైతే అది దేవుని శక్తి అయి, రక్షింపబడ్డ మీకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము వీ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తితో మనము నింపబడాలి. ఎప్పుడు నింపబడతాం?
చెప్పాలి. త్వరగా చెప్పిస్తే మనం 40 దినాలు లెంట సీజన్లోకి ధ్యానించడానికి కొద్దిగా చిన్న వాక్యం కూడా చూసుకుందామండి. మనం దేవుని ప్రేమతోని ఎట్టి రీతిగా నింపబడతాము, బలపడగలుగుతాము. ఒకరన్నా ఆన్సర్, హౌ కెన్ యూ బి ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్? వాక్యము ద్వారానే బ్రదర్ చెప్తున్నారు. వ్యక్తిగత ప్రార్థన అని కొంతమంది చెప్తున్నారు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఈ 40 days సిగ్నిఫికెన్స్ కూడా నాకు తెలియజేస్తుంది. మన శరీరాన్ని నలగొట్టుకొని దేవునితోని మనము ఆయన వాక్యము చేత మనము జీవించేవారుగా, ఆ బలాన్ని పొందుకునేవారుగా, ఆయన ప్రేమతోని నింపబడేవారుగా ఈ 40 దినాలు మనకు ఎంతగా ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ఈ 40 days ఎక్కువ సమయము దేవునితోని గడిపేవారుగా, ఏకాంతంగా వాక్యంతోని ప్రార్థనలో గడిపేవారుగా మనం ఉన్నప్పుడు దేవునికి సమీపస్తులుగా మనము చేరగలుగుతాము. అట్టి రీతిగానే చేరిన మనము దేవుని యొక్క బలమైన ప్రేమ చేత మనము నింపబడేవారిగా మనం ఉంటాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎక్కువ సమయం మనము దేవునితోని గడిపే విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించి దేవునికి దూరం అయిపోయిన మన జీవితాలు మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి చేరేదిగా ఉండాలి అంటే కనుక ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఉపవాసం ఉండడం అంటే మన శరీరాన్ని నిలబెట్టుకోవడము, అట్టి రీతిగానే దేవునికి మనము ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నామో మనము వ్యక్తపరచడమే. మన పాపాలు ఒప్పుకొని ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకొని దేవుని ప్రేమతోని మనము స్థిరపరచబడి, కట్టబడి, బలపరచబడి మనము ప్రేమతోనే ముందుకు కొనసాగేవారుగా మనము ఉంటున్నాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించాడు, మనం ఎంతగా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి. ఈరోజు దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడో వాక్యం చదువుకుంటున్న మనము నిజంగా ఎప్పుడన్నా ఒక ప్రశ్న వేసుకున్నావా? నేను దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నావా? మనం నిజంగా దేవుడిని ప్రేమించగలుగుతున్నామా? దేవుడిని ప్రేమించే వారిగానే ఆయన బిడ్డల వల్లే మనం జీవించగలుగుతున్నామా? ఒకళ్ళు లేకపోతే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం టు సెట్ రైట్ విత్ గాడ్. దేవునితో నీ జీవితాన్ని సరిదిద్దుకునే కాలం ఇది. కాబట్టి ఎక్కువ సమయం దేవునితో గడుపుతూ దేవుని యొక్క ప్రేమలో మనము సరి చేయబడుతూ దేవుని ప్రేమని మనం పొందుకొని ఆ ప్రేమతో మనం బలపరచబడి మనము ముందుకి నడిపింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అది ఎటువంటి ప్రేమ అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. అగాపే ప్రేమ. ఆ ప్రేమలో మార్పు లేదు. నీ తల్లి అయినా నీ తండ్రి అయినా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ నిన్ను అంతగా ప్రేమించిన దేవుడు ఎప్పటికీ నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమలో, ఆయన కృపలో నిన్ను భద్రపరుస్తూ కాచి కాపాడి నిన్ను బలపరిచి నడిపించే దేవుడు అయినాడు. కాబట్టి ఆ ప్రేమ దగ్గరికి వస్తున్న మనము ఆ ప్రేమని కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. వాక్యాల్లో మనం చూసుకుంటూ ఉంటే లేఖనాల్లో తెలియజేస్తుంటాడు, అంత్య దినాల్లో ఉంచినాము, ప్రేమ చల్లారిపోయే రోజుల్లో మనం ఉంచినాము. ఎక్కడ చూసినా ప్రేమ లేదు. మనుషుల మధ్యలో, కుటుంబంలో ప్రేమ లేదు. భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేదు. ఎందుకు ఇటువంటివన్నీ తావు చేసుకుంటున్నాయంటే మొట్టమొదటిగా మనిషి దేవుని యొక్క ప్రేమని కోల్పోయాడు. ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేమని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి దేవుని చేత ప్రేమింపబడుతూ, ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తూ అదే ప్రేమని కలిగి ఇతరులతో కూడా వాడు ముందుకి కొనసాగలుగుతాడు. ఈరోజు ఎందుకు మనుషులలో ప్రేమ లేదు అంటే ద ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే దే did not receive the love of God. They did not invite the love of God into their lives. వాళ్ళ జీవితాల్లోనికి దేవుని ప్రేమని వాళ్ళు ఆహ్వానించలేదు. ప్రేమ బలమైనది, అది నిన్ను సహిస్తుంది, నిన్ను భరిస్తుంది, అది ఎల్లప్పుడూ నీ వైపే చూస్తూ నిన్ను కాపాడుకుంటుంది. అది దేవుని ప్రేమ అయి ఉన్నది. అందుకని బైబిల్ చెప్తున్నది, ఇశ్రాయేలుని కాపాడువాడు ఉంటాడు, నిద్రపోడు. కాబట్టి దేవుడు అంతగా మనం ప్రేమిస్తున్నాడు. మనమే ఆయనను ప్రేమించలేని వారిగా ఆయనకి దినదినము దూరంగా వెళ్ళిపోతున్నామేమో. దూరంగా వెళ్ళిపోయి ఉన్నప్పటికీ కూడా గాడ్ ఇస్ స్టిల్ లవింగ్ యూ విత్ ద సేమ్ ఎవర్ లాస్టింగ్ లవ్. అదే ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒక్కసారి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ 40 దినాలు కానీ నువ్వు ఆయన వైపు తిరగగలితే ఆ ప్రేమ ఏంటో నువ్వు రుచి చూడగలుగుతావు. ఆ ప్రేమతో నువ్వు బలపరచబడగలుగుతావు. ఆ ప్రేమతో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడిని ప్రేమించే విషయంలో ఏమాత్రము మనము నిర్లక్ష్య స్వభావం కలిగి జీవించక, దేవా నిత్యంగా నేను ప్రేమిస్తాను ప్రభా అని
ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నిన్ను నువ్వు నిరూపించుకో దేవుడికి. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు ప్రేమికులు ఉన్నారంటే, హస్బెండ్ కానీ వైఫ్ కానీ, కాకపోతే బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ, వాళ్ళు ఛాలెంజ్ పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అంటే ఈ ప్రేమికులు ఇద్దరు ఏం చేస్తారంటే, ఐ విల్ ప్రూవ్ మై లవ్ అని చెప్పి వాళ్ళు నిజంగా ప్రేమను చూపించడానికి ఏ హుసేన్ సాగర్లోనో ఏ నాగార్జున సాగర్లోనో దూకేస్తారు. దట్ ఈస్ నాట్ లవ్. అది కాదు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నంటే, దే వాంట్ టు ప్రూవ్ సంథింగ్. లోకంలో ఉంటున్న వారు ఏదో ఒకటి నేను చేస్తున్నాను, నేను ఇంతగా ప్రేమిస్తున్నానే వాళ్ళ జీవితాలనే వాళ్ళు అంతం చేసుకుంటున్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, కెన్ యూ ప్రూవ్ దట్ యు లవ్ గాడ్? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని నువ్వు నిజంగా నిరూపించుకోగలుగుతావు. నువ్వు నిరూపించుకుంటావు అంటే కనుక నువ్వు దేవునితో గడిపేవాడిగా నువ్వు ఉండాలి. ప్రేమ ప్రేమనే కోరుకుంటుంది. ప్రేమ ఈ లోకాన్ని కోరుకోదు. ఈ లోకంలో ఉన్న ప్రేమ వేరు, దేవుని యొక్క ప్రేమ వేరే ఉన్నది. కాబట్టి దేవుని ప్రేమని మనం కలిగి జీవించి ఈ దినాల్లో మన జీవితాలు సరిదిద్దుకొని వాక్యము చేత ప్రార్థన ద్వారా ఏకాంతంగా ప్రభుత్వం గడుపుతూ నిజంగా ప్రభా నా ప్రేమని నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నానని మనం నిరూపించుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాం. ఒక రెండు వాక్యాలు చూసాం. రోమన్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎంత గొప్ప ప్రేమ చూడండి. బట్ గాడ్ షోడ్ హిస్ లవ్ ఫర్ us in that while we were still sinners Christ died for us. మనము పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు, మరణించి ఉన్నాడు అని వాక్యంలో దేవుడు తన ప్రేమని తెలియజేస్తున్నాడు. కాబట్టి పాపపు స్థితిలో ఉంటున్న మనము, నరకానికి చేరాల్సిన మనం ఎక్కడ పోయి ఆ భయంకరమైన అగ్నిలోనికి మన ఆత్మలు నశించిపోతాయో అని దేవుడు ముందుగానే ఆయన సంకల్పంలో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన అడ్డుపడి మనం పాపులుగా ఉన్నప్పుడే ఆ భయంకరమైన పాపంలో మనం ఒకవేళ చనిపోతే ఆ భయంకరమైన నరకంలోనికి వెళ్ళిపోతామని దేవాతి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనుషుల పాపాల కొరకు ఆయన కల్వరి సిలువలో మన పాపాలు మన శాపాలు అన్నిటినీ ఆయన మీద వేసుకొని ఆ భయంకరమైన నరకం నుంచి నేను తప్పించడానికి, ఒక గొప్ప రక్షణని మనకి ఇవ్వడానికి ప్రభు తన ప్రేమను వ్యక్తపరిచి తన ప్రేమని చూపి ఉన్నాడు. కాబట్టి మానవులకి రక్షణ లేదు. ఈ మానవుడు రక్షింపబడాలంటే వాడు ప్రభు దగ్గరికి రావాల్సిందే. ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించవలసిందే. వాడు పాపి అని ప్రతినిత్యము వాడు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడుస్తూ పాపక్షమాపణ పొందుకుంటూ దేవుడు అనుగ్రహించిన రక్షణని వాడు కాపాడుకునే కృపని కూడా ప్రభు దగ్గర నుంచి వాడు పొందుకోవాలి. ఈరోజు రక్షింపబడ్డాము అంటే వీఆర్ నాట్ సేఫ్. పేరుకే రక్షింపబడ్డాము కానీ నిజమైన రక్షణ అనుభవము లేదు మనకి. ఆ నిజమైన రక్షణ అనుభవంలోనికి దేవుడు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన నడిపించడానికి ఇష్టపడుతుండగా మనము కూడా నడవడానికి ఇష్టపడాలి ఆయనతో. గాడ్ వాంట్స్ టు టేక్ యూ ఇన్ అ న్యూ వేస్. ఒకటి చక్కటి మార్గంలో, నవనూతమైన మార్గాల్లో దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడుతుండగా మనం కూడా ఆశపడాలి, ఆయనతోనే నడవడానికి ఇష్టపడే వారిగా మనం కూడా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏదో ఎవడో బలవంతం చేసిరని చెప్పి ఈ 40 దినాలు ఏదో కోల్పోయినట్టు మనము ఉండడం కాదు, కానీ ఆయన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ 40 days నువ్వు ఆయనతో గడుపుతుండగా నిజంగా ఆ ప్రేమతో నువ్వు నింపబడి ఆ ప్రేమ ఏంటో, ఆ ప్రేమ ఎంత బలమైనదో, ఆ ప్రేమ ఎంత శ్రేష్టమైనదో, ఎంత రమ్యమైనదో మనము వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. పత్రికల్లో తెలియజేస్తూ ఉంటాడు కదా, దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పు ఏంటో మీరు తెలుసుకోండి. మనం ఎప్పుడు తెలుసుకోలేమండి. ఎప్పుడు తెలుసుకోగలుగుతాం అంటే నువ్వు ఏకాంతముగా వ్యక్తిగతముగా ఆయనతో నువ్వు గడిపినప్పుడు దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పుని నువ్వు తెలుసుకుంటావు.
అనుభవంలోనికి ప్రభు నిన్ను నడిపించగలుగుతాడు తన ఆత్మ ద్వారా. కాబట్టి దేవుని యొక్క ఎత్తు లోతు యొక్క ప్రేమని మనము తెలుసుకునే వారిగా మనము ఉంటున్నాము. కాబట్టి వాక్యం తెలియజేస్తుంది, మనం పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు ఆయన మరణించి ఉన్నాడు అని తెలియజేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక వెళ్తామండి ఒకసారి. మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వాక్యాలు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది, దీనిలో ప్రేమ ఉన్నది. కాబట్టి మనం చాలాసార్లు మనము మందిరానికి వెళ్ళినప్పుడు సేవకుడిని బట్టి, మందిరాన్ని బట్టి we try to prove ourselves that we love God. మందిరంకి కావాల్సిన అవసరతలు, లేకపోతే దైవజనంకి కావాల్సిన అవసరతలు అన్ని మనము మన స్థాయిని బట్టి, స్తోమతను బట్టి మనం తీర్చేసి మనం అనుకుంటుంటాము, నేను దేవుని ఇంతగా ప్రేమిస్తున్నాను, నేను కాబట్టే ఇది చేయగలిగాను అనుకుంటాం. దట్ ఈస్ నాట్ లవ్. దేవుడు అది కోరుకుంటలే. నీ ప్రేమ ఎట్టి రీతితో దేవుడు తన వాక్యంలో తెలియజేస్తాడు. మీరు నన్ను ప్రేమించలేదు కానీ ముందుగా నేనే మిమ్మల్ని ప్రేమించున్నాను. ఈరోజు మన అందరం ఇక్కడ ఉన్నాము అంటే ఆనాడు దేవుడు తన ప్రేమని చూపి ఉన్నాడు కాబట్టి నేడు ఆయన మందిరంలో ఆయన వాక్యాన్ని వినడానికి ఆయన కృపను అనుగ్రహించున్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ దేవుడిని ప్రేమించలేని వారిగానే ఉన్నాం. కానీ దేవుడే మనల్ని ప్రేమిస్తూ తన ప్రేమతోని మనని ఆయన ఆకర్షించుకుంటున్నాడు, ఆయన సన్నిధికి నడిపించుకుంటున్నాడు. జీవవాక్యము చేత ఆయన మనని బలపరుస్తూ ఆయన మనని కాచి కాపాడుతున్నాడు. ఇది దేవుని ప్రేమ కాదా? ఈరోజు మనము ఇటు రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపగలుగుతున్నామంటే ఇది మన సొంత శక్తి బలాన్ని బట్టి మనం ఇక్కడికి రాలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ విచ్ బ్రాట్ యూ హియర్ అండ్ మేకింగ్ యూ హియర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నీకు వినిపింపజేస్తుంది. దేవుని యొక్క ప్రేమని మనం ఎప్పుడు గుర్తించాం. అందుకని ప్రభు అంటూ ఉంటాడు యోహాను 10లో ఏమంటాడంటే, నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటాడు. మనం నిత్యంగా దేవుని దగ్గరికి వస్తున్నాం. మనము ఆయన స్వరము వినేవారిగా మనం ఉంటున్నామా? నువ్వు ఆయన స్వరం వినాలి అంటే నువ్వు ఆయనతో కొద్ది కాలము గడపాలా. నువ్వు కొద్ది కాలము నువ్వు ఆయనతో గడిపినప్పుడే ఆయన స్వరం ఏంటో నువ్వు గుర్తించగలుగుతావు. రోజు పొద్దున్న ఫోన్ల మీద ఎన్నో స్వరాలు వింటూ ఉంటాం. ఈ లోకంలో ఎన్నో స్వరాలు నిన్ను పిలుస్తూ ఉంటాయి. ఈ స్వరాల కన్నా బహు శ్రేష్టమైన స్వరము దేవుని స్వరం అనేది ఉన్నది. ఆ స్వరము మనం వినేవారిగా మనం ఉండాలి అంటే మనం ఆయనతో ఎక్కువగా సమయము గడిపేవారుగా ఉన్నప్పుడే దేవుడు తన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. ఆ స్వరానికి ఎటు రీతిగా మనం లోబడి జీవించాలో మన జీవితాన్ని ఆయన బాగు చేసి ఆయన యొద్దకు నడిపించుకుంటాడు. కాబట్టి దేవుని స్వరము వినేవారిగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మన పాపాలు నిమిత్తము తన కుమారుడిని నీ కొరకు నా కొరకు ఆయన పంపి ఆయన ప్రేమని మన పట్ల ఆయన వెల్లడించి ఉన్నాడు. యేసు ప్రభు అంటే యోహాను రాసిన పత్రికలో అంటాడు, గాడ్ ఇస్ లవ్. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ లేకుండా నువ్వు ఇంకోళ్ళు జీవిస్తున్నావేమో, ఆ ప్రేమని కలిగి నువ్వు జీవించలేకపోతున్నావేమో. నువ్వు నిజంగా ప్రేమ లేని వాడు అయితే నువ్వు దేవుని వరకు చూడలేదు, దేవునితో నీకు సావాసం లేదు. కాబట్టి మేక్ షూర్ దట్ యూ హ్యావ్ లవ్ ఆల్ ద టైమ్. అన్నిట్లో ప్రాముఖ్యమైన ఆత్మఫలంలో మొట్టమొదటిది ప్రేమ. ఆ ప్రేమతో మనము ప్రతినిత్యము మనం బలపరచబడుతూ ఉండాలి. ఆ ప్రేమ దగ్గర నుంచి మనం ఆ శక్తిని పొందుకుంటూ ఉండాలి. ఆ ప్రేమని మనం కలిసి ఆ ప్రేమతో కలిసి జీవించే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నేను అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు తన కుమారుడిని నీ కొరకు నా కొరకు పంపి ఆయన బలియాగముగా ఆయన అమూల్యమైన శ్రేష్టమైన విలువైన రక్తాన్ని ఆయన చిందించి మన ప్రతి ఒక్క పాపంని ఆయన కడగడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. నువ్వు విశ్వసిస్తే చాలు. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి నీ జీవితాన్ని మార్చుకుంటే చాలు. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నా జీవితాన్ని మార్చు అని నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకుంటే చాలు. నీ జీవితం ఆయన మారుస్తావు. ప్రభు అంట నిన్ను నన్ను రక్షించుకోవడానికి, మనందరినీ రక్షించడానికి తను తననంట కల్వరి శిలువకి అప్పగించుకున్నాడట. ఈరోజు అప్పగింపు అన్న అంశం మీద మాట్లాడితే కనుక మనం ఏ ఏ విషయాలు ప్రభువుకి అప్పగిస్తున్నాం?
ప్రభు అయితే నిన్ను నన్ను భయంకరమైన మనుషులమైన మనని కాపాడుకునేదానికి, రక్షించుకునేదానికి, తన సొత్తుగా మార్చుకునేదానికి, ఆత్మలు నశించిపోకుండా నిత్యము ఎల్లకాలము ఆయన రాజ్యంలో ఆయనతో యుగ యుగాలు ఉండాలని ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఆ విషయము మనం ఒకసారి శూన్యంగా ఆలోచిస్తే కనుక, కొద్దిగా ధ్యానిస్తే కనుక మనము ఏ ఏ విషయాలు ప్రభుకు అప్పగించుకుంటున్నాము. ప్రభుకి అప్పగించాల్సిన విషయాలు చాలా ఉంటాయి మనలో. అవి అప్పగిస్తున్నామా ప్రభుకి? అవి ఏం అప్పగించాం ప్రభుకి? దాన్ని వచ్చి ప్రభు అని నేను ప్రేమిస్తున్నాను చెప్తాం ఆయన. అబద్ధికుడివి కావు. నువ్వు ఎవరన్నా మోసం చేయగలుగుతావేమో, నీ మందిరంలో నీకు ఉంటున్న సహవాసంలో మనుషులను నువ్వు మోసం చేయగలుగుతావేమో, కానీ దేవుని నువ్వు మోసం చేయలేదు. అందుకని దేవుని దగ్గరకు వస్తున్నావు. నువ్వు ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే ఆయన ప్రేమని గుర్తించి యథార్థంగా ఆయన సన్నిధికి వచ్చి నిన్ను నువ్వు అప్పగించుకో. సరెండర్ యువర్ లైఫ్ టు హిమ్. తను తాను అప్పగించుకున్నాడు అని బైబిల్ చెప్తున్నది. ప్రభు అప్పగింపబడిన రాత్రి అని బైబిల్ తెలియజేస్తుంది. సో మన జీవితాల్లో కూడా మనం అప్పగించుకునే వారిగా ప్రభుకు ఉండాలి. నువ్వు ప్రభుకి నీ జీవితం అప్పగించుకున్నప్పుడు ప్రభు దాన్ని మార్చగలుగుతాడు. తన ప్రేమతోని సరిదిద్దగలుగుతాడు. నేను ఒక నూతన వ్యక్తిగా ఆయన మార్చగలుగుతాడు. అప్పగింపు నీకు లేకుండా, ప్రభుకి నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకోకుండా ప్రభు అని చెప్పి ప్రభు దగ్గరకు వస్తే ప్రభు ఏం చేయలేదు. కాబట్టి ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీకు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, ఈ వ్యాలంటైన్స్ డేలో నిజంగా నువ్వు ప్రభుని ప్రేమించే వ్యక్తిగా అయి ఉంటే కనుక నేడే ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించు. నన్ను కాపాడు ప్రభు, నాకు ఇచ్చిన ఆత్మరక్షణని కాపాడుకునే కృపను నాకు దయచేయ ప్రభా. నా ఆత్మ రక్షింపబడాలా ప్రభా అని నువ్వు ప్రభుకి కానీ నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకుంటే ఆ దేవాతి దేవుడు నీ అప్పగింపుని ఆయన స్వీకరించి ఆయన సొత్తుగా నిన్ను ఆయన భద్రపరుచుకొని నీకు అనుగ్రహింపబడిన రక్షణని నువ్వు ఎట్టి రీతిగా పొందుకోవాలో ఆయన నిన్ను నడిపిస్తున్నాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము అప్పగించుకునే విషయము చాలా శ్రద్ధ వహించి మన జీవితాన్ని ఆయనకి అప్పగించుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకొకటి అంటూ ఉంటాడు యోహాను సువార్త 3:15లో, whoever believes in me will have eternal life. నా యందు విశ్వసించిన వాడు నిత్య జీవము, వాడు నశింపక నిత్య జీవాన్ని వాడు పొందుకుంటాడు. కాబట్టి ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ పుట్ అవర్ ఫెయిత్ ఇన్ హిమ్. సింపుల్ ఫెయిత్ ఉండాలండి. ఆవగింజంత విశ్వాసము చాలు. దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తున్నాడంటే వాక్యం చెప్తుంటది, మీరు నమ్మదగిన వారు కానప్పటికీ నేను నమ్మదగిన దేవుడు. మనం దేవుడికి ఎన్నో తీర్మానాలు చేస్తుంటాం. ప్రభా ఉద్యోగం వస్తే ఇది చేస్తా, ఉద్యోగం వస్తే అది చేస్తా, లేకపోతే ఉద్యోగం వస్తే ఫలానా నేను నీ నామంలో సమకూరుస్తా ప్రభు అని ప్రభుకి ఎన్నో చెప్పి ఉంటాం. కానీ ఏమి చేసేవారిగా మనము క్రియారూపంలో ఉండాలండి. విత్ ఫెయిత్ దేవుని సన్నిధికి నువ్వు ఏమి తీసుకొచ్చినా ధన రూపమనే కాదు, బట్ యాజ్ యూ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ యూ ప్రే ఇన్ హిస్ ప్రెజెన్స్, ఆల్ యూ నీడ్ ఇస్ ఫెయిత్. నీకు విశ్వాసం ఉంటే చాలు. విశ్వాసంతోనే నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెడితే చాలు. నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అంటే మనం గుర్తించాలి ఏంటి తెలుసా, మనం విశ్వాసం లేని వారుగా మనం ఉంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నప్పటికీ కూడా మన జీవితాలు బాగుపడతలేదు. దేవుడు తన కార్యాలను మన జీవితంలో ఎందుకు జరిగించలేకపోతున్నాడు తెలుసా? యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఈరోజు నువ్వు రుజువు చేసుకోవాలా ఏంటి అంటే, లార్డ్ ఐ విల్ పుట్ మై ఫుల్ ట్రస్ట్ ఇన్ యూ. నేను నిన్ను తప్ప ఇంకా వేరే దాని మీద దేని ముందు నేను నమ్మిక ఉంచాను ప్రభా. నీ మీద మాత్రమే నేను విశ్వసించి నీ సన్నిధికి వస్తున్నాను. శిష్యులు కూడా ఒక చక్కటి మాట్లాడుతారు. ప్రభు ఏమాడుతారు తెలుసా? లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అని. ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభు యొక్క సావాసము ద్వారా మన విశ్వాసము అధికపరచబడుతూ ఉండాలి. యువర్ ఫెయిత్ హ్యాస్ టు ఇంక్రీజ్. కానీ మనం ఎట్లున్నాం? డిక్రీజ్లోనే ఉన్నాం. చిన్న ఆటుపోట్లు రాగానే తుస్సని గాలి పోయినట్టు విశ్వాసాన్ని లేకుంటుంది. చిన్న విషయాల్లో విశ్వాసాన్ని
పోగొట్టేసుకుంటూ ఉంటాం. ఈ విశ్వాసము దేవుని యందు ఉంచాలి అని వాక్యంలో చెప్తున్నాడు కదా. ఈ విశ్వాసాన్ని పరిశుద్ధుడైన పౌలు తెలియజేస్తున్నాడు. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని నేను కడగొట్టించాను, నా విశ్వాసాన్ని నేను ఈరోజు మనం ఏం చేస్తున్నాం? విశ్వాసంతో ఇష్టానుసారంగా ఆడుతున్నాం. దాంతో దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని, విశ్వాసంగా ఉండాల్సిన నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి జీవించాల్సిన మనము ఆయన యందు విశ్వాసము కనపరచలేని వారిగా మనం ఉంటూ ఉంటాం. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా నువ్వు కార్యం జరిగించు, ఎస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ప్రార్థన చేస్తూ ఆమె పక్కకు రాగానే జరుగుతుందా జరగదా? అక్కడే అయిపోయింది. విశ్వాసాన్ని నువ్వు రుజువు చేసేసుకున్నావు కదా, సందేహం నీలో ఉన్నది. అలాంటి డౌట్స్ రాని అవుతుంది దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు. సింపుల్ ఫెయిత్తో లార్డ్ నేను నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను, నీ కార్యాలు నా జీవితంలో నేను కల్లారా చూసేవాడిగా వేచి ఉన్నాను ప్రభా. అట్టి విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు తప్పక నీ విశ్వాసాన్ని అధికపరుస్తున్నాను దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ 40 days లో దేవుని ప్రేమతో బలపడాలా అట్టి రీతిగానే విశ్వాసంలో స్థిరులై ఉండాలి అని వాక్యంలో ఎన్నోసార్లు భక్తులు తెలియజేస్తున్నారు. విశ్వాసంలో మనం స్థిరపరచబడాలి అనగా వాక్యం మీద నీ జీవితం కట్టబడాలి. పరిశుద్ధాత్మతోని నువ్వు అభిషేకింపబడి నడిపింపబడాలి. వాక్యమే ఒక ఆయుధంగా నీ జీవితంలో అది మారాలి. ఆ వాక్యము నీకు ఉన్నప్పుడు నువ్వు విశ్వాసంలో స్థిరంగా దేవుని వైపు దేవునితో సావసిస్తూ ముందుకు వెళ్ళగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం ఎట్లున్నది? నీ విశ్వాసం ఎట్లన్నా ఉండాలని నాకు అనవసరం, కానీ నేను ఒకటొకటి తెలియజేస్తుంటా. ఈ 40 days శ్రద్ధ వహించి దేవుని సన్నిధిని మానక ప్రతిదినము దేవుని కొరకు కొద్ది సమయము నువ్వు వెచ్చించి నువ్వు కానీ దేవుని సన్నిధికి వచ్చి మనకి అందజేయబోతున్న వాక్యాలన్నింటినీ మనము మన హృదయంలో భద్రపరచుకుంటే కనుక దేవుడు మనందరినీ విశ్వాసంలో స్థిరపరుస్తాడు. కాబట్టి ఈ 40 days ఇదొక టెస్టింగ్ టైం, అట్లనే ఇది ఒక క్రూషియల్ టైం. మనకి ఫాస్టింగ్ ఉండాలంటే చాలా కష్టం అండి, చెప్తున్నా కదా. ఆహారాలు మానేసి శరీరం నెలకొట్టబడుతూ ఆకలికి అలమటించిపోతూ దాహాన్ని తట్టుకొని శక్తిని మొత్తం కోల్పోతూ దేవునితో గడపడం అంటే అది మరొక అనుభవం. అది దేవుడు మనకు అనుమతిస్తేనే మనం ఆయనతో ఉండగలుగుతాం. ఇఫ్ గాడ్ పర్మిట్స్ ఓన్లీ యూ కెన్ స్పెండ్ విత్ హిమ్. వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్ యూ కాంట్ ఫాస్ట్ అండ్ ప్రే. అందుకనే ఫాస్టింగ్ ఉంటున్న మనము ప్రతిదినము ప్రభువా ఈరోజు నేను నీ సన్నిధిలో ఉపవసిస్తుండగా నీతో కొద్ది సమయం గడుపుతుండగా కావలసిన శక్తిని బలాన్ని నాకు దయచేయి. నీ జీవవాక్యముతోనే ఎండిన నా హృదయాన్ని నువ్వు తృప్తిపరచు ప్రభా. దాన్ని నువ్వు నింపు ప్రభా, జీవింపజేయి ప్రభా. నీ శక్తి నాకు కావాలి ప్రభా అని నువ్వు దేవుడిని అడిగినప్పుడు గాడ్ విల్ గ్రాంట్ పర్మిషన్. దేవుడు నీకు పర్మిషన్ ఇస్తే నీ ఆహారాన్ని నువ్వు మానేసి వాక్యమే ఆహారంగా నీ జీవితంలో మార్చబడి ఆ వాక్యము చేతన తృప్తిని చెందే కృపను కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఎక్కువ సమయము వాక్యము చేత వాళ్ళు బలపరచబడాలి. శరీరానికి ఆహారం కావాలా, ఆత్మకి వాక్యం కావాలా. నీ ఆత్మ ఈరోజు ఎట్లున్నది? బలహీనంగా ఉందేమో. ఈ 40 దినాలు ఆయనతో గడుపుతున్నదా నీ వాక్యముతోనే నా ఆత్మని బలపరచు ప్రభా. నీ బలంతోనే నన్ను నింపు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఈ 40 దినాలు తన కృపలో నిన్ను జ్ఞాపకం చేసుకొని భద్రపరిచి తన శక్తితో నిన్ను నింపి నీ ఆకలిని ఆయన తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. అందుకనే యేసుప్రభు వారు అంటారు కదా, మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వల్ల వాడు జీవిస్తాడు. బైబిల్ చదివిన మనము ఈ వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి? మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అని వాక్యం మనం చదువుకున్నాం కదా, అది ఎక్కడెక్కడ ఉంది? ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు వారు చెప్పారు. ఇంకా ముందు ఎవరైనా చెప్పారా? అమ్మా, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎవరితో ఎవరికి చెప్పాడు?
నుంచి రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వల్ల వాడు జీవిస్తాడు. కాబట్టి దేవుని యొక్క నోట నుంచి వచ్చే మాట అంట, అది నిన్ను జీవింపజేస్తుంది, నిత్య జీవంలోనికి నడిపించే మాట అయి ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము ఎవరు ద్వారా దేవుడికి వినిపింపజేస్తున్నప్పటికీ నువ్వు ఆ మనిషిని చూడొద్దు, కానీ మనిషి ప్రకటిస్తున్న వాక్యాన్ని దేవుడిని గుర్తించేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యము నిన్ను జీవింపజేస్తుంది, నీకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తుంది, నూతన బలాన్ని ప్రసాదింపజేస్తుంది. ఆ వాక్యము జీవపు వాక్యము అని చెప్తున్నది. ఆ వాక్యము కలిగిన వాడు నిత్య జీవంలోనికి వాడు ప్రవేశిస్తాడు. కాబట్టి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే విషయంలో మనము శ్రద్ధ వహించే వారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తుంది. మనం చూసుకుందామండి, యాష్ వెడ్నెస్డేకి ఏర్పాటు చేయబడ్డ వాక్యాలు ఒక 2 అంశాలు మనము జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 40కి ప్రాముఖ్యత ఏంటి బైబిల్లో? సిగ్నిఫికెన్స్ ఆఫ్ 40 నంబర్ 40. ఫస్ట్ 40 డేస్ ఎక్కడ లిఖింపు చేయబడ్డది? ఫస్ట్ 40 డేస్ అండి. ఫాస్టింగ్ అడుగుతలేదు, ఫస్ట్ 40 డేస్ అంట. నోవా అండ్ ద ఫ్లడ్, జల ప్రళయం, 40 దినాలు రాత్రులు వాన కురిసింది, మానవాళి మొత్తం చెదరగొట్టేసింది. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శాపము భూమిపైకి దిగి వచ్చింది. ఎందుకంటే మనుషులు అంతగా పాపము చేసి ఉన్నారు. మనుషులను చేసినందుకు దేవుడు ఆయన దుఃఖించి ఉన్నాడు, సంతాపపడ్డాడు అని బైబిల్ చెప్తున్నారు. ఈరోజు ఈ వాక్యాలన్నీ చదువుతున్నప్పుడు మనం ఒకటొకటి గుర్తించాలి, దేవుడు మనుషుల గురించి ఇంటి రీతిగా సాక్ష్యాన్ని తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఈరోజు నా జీవితాన్ని బట్టి దేవుడు దుఃఖిస్తున్నాడు. నేను దేవునికి ఆయాసకరము దుఃఖంలో నేను ఉన్నా. ఒకవేళ ఉంటే కనుక దిస్ ఇస్ ద టైం రిటర్న్ టు గాడ్ అండ్ రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. మీ పాపాల నిమిత్తము ప్రభు వైపు తిరిగి పాప క్షమాపణ నాకు అనుగ్రహించు ప్రభా, నువ్వు కార్చిన రక్తము చేత నన్ను కడిగి నన్ను విమోచించు ప్రభా అన్ను దేవుని అడిగితే కనుక దేవుడు తప్పగా ఈ 40 డేస్లో దుఃఖాన్ని చూపిస్తాడు. అటు రీతిగానే మోషే దేవుని యొక్క ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజల కొరకు అవి పొందుకునేదానికి కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉండి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు, హీ డిడ్ నాట్ హ్యావ్ ఫుడ్ అండ్ వాటర్ ఆల్సో. మనిషి నీళ్లు కూడా ఆయన దగ్గర లేవంట. అంటే ఒంటరిగా పోయిండు పర్వతం మీదకి, ఒంటరిగా దేవుడితో గడిపిండు 40 దినాలు 40 రాత్రులు. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు కనుక తన శక్తితో ఆయన నింపి ఆయన దప్పికని తీర్చి తన ప్రజల పట్ల దేవుడికి ఉన్న ప్రేమని మోషే ద్వారా ఆయన తెలియజేయడానికి 10 ఆజ్ఞలని ఇచ్చి ఉన్నాడు. ఆ 40 రోజులకి కిందకు వచ్చేటప్పటికి మనల్ని ఎట్లున్నారంట, మారు వేషాలు వేసుకొని ఇష్టానుసారం ఆడుతున్నారంట. ఒక దుగుడని చేసుకొని ఈయనే దేవుడు, ఇంకా మోషే వస్తాడో రాడో మనకు డౌట్ అని చెప్పేసి ఇంకా దేవుని యొక్క కోపం రేపినప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలని మోషే వాళ్ళ విగ్రహారాధనను చూడలేక ఏమాత్రము సహించుకోలేక ఆజ్ఞలను కిందేసి పగలగొట్టడం మనం చూస్తుంటాం. అటు రీతిగానే మళ్ళా రెండోసారి ఆయన మళ్ళా 40 days and 40 nights ఇశ్రాయేలు ప్రజల యొక్క పాప పరిహార్థ బలి కొరకు ఇంకా ఆయన మళ్ళా ఉపవసించి ప్రార్థన చేశాడు. కాబట్టి సిన్ ఆఫరింగ్ పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే బర్ంట్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్స్, ఇట్లా అన్ని ఆఫరింగ్స్ చాలా ఉంటాయి. మనం ధర్మశాస్త్రం చదువుకుంటూ వస్తే అర్పణలు అర్పించేవారుగా మనం ఉంటున్నాం. అకార్డింగ్ టు ద బైబిల్ మోషే ధర్మశాస్త్ర ప్రకారము మనం కూడా ప్రతి ఒక్క అర్పణను అర్పించాలా. దానికన్నా ప్రాముఖ్యంగా మనం ఒకటి గుర్తించాలి ఏంటంటే కొత్త నిబంధన క్రైస్తులుగా మనము ఏ బలి అర్పణ అర్పించక్కర్లేదు, కానీ యేసు ప్రభువే నీ కొరకు నా కొరకు బలి అర్పణగా ఒకటేసారి మానవులందరి కొరకు తను అప్పగించుకున్నాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఇప్పుడు మోషే ధర్మశాస్త్రంలో పాటించాలి అంటే నువ్వు బర్ంట్ ఆఫరింగ్ పెట్టాలా, సిన్ ఆఫరింగ్ తీసుకొని రావాలా, ఇంకా అనేక ఆఫరింగ్స్ ఉంటాయి, అవన్నీ తీసుకొని వచ్చి నువ్వు దేవునికి అర్పిస్తేనే అప్పుడు దేవుని యొక్క శాపము నీ మీద నుంచి తొలగించబడుతుంది. కానీ కొత్త నిబంధన క్రైస్తవులు మనము ఈరోజు యేసు ప్రభు బలి యాగముగా మన కొరకు ఒకటేసారి మానవులందరినీ రక్షించడానికి ఆయన ఒక్కడే బలియాగంగా అర్పింపబడ్డాడు. కాబట్టి ఆయన దగ్గరకు వస్తున్న మనము ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ఆఫర్ అవర్ లైఫ్ టు హిమ్. దేవునికి నీ హృదయమే ఒక అర్పణగా నువ్వు అర్పిస్తే అదే చాలు దేవునికి. అందుకనే దేవునికి
బలి అర్పణలు అక్కర్లే, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని వాక్యం తెలియజేస్తున్నది. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు విరిగి నలిగిన హృదయంతో రావాలి. విరిగి నలిగిన హృదయం నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రభుని అడగాల. ప్రభుని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, పరిశుద్ధాత్మని నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను, మరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తా అన్నాడే. ఇట్ ఈస్ ద సేమ్ హోలీ స్పిరిట్ గాడ్ హూ విల్ బ్రింగ్ యూ టు కన్విక్షన్. నువ్వు చేసిన పాపాలన్నింటినీ ఒప్పింపజేస్తుంది. మనం చేసిన పాపాలు మనంతటా మనం ఒప్పుకోలేమండి. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ హెల్ప్ యూ. అది నీకు సహాయపడుతుంది. అది నీకు నువ్వు ఏమంటారు, నిన్ను ఒప్పింపజేస్తుంది. ఏ పాపాలు చేసావు ఆ పాపాలన్నీ ఒప్పుకొనే శక్తిని కూడా నీకు అనుగ్రహిస్తుంది. చాలాసార్లు మనం ఎట్లుంటాం తెలుసా, ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే మూగదయ్యాలన్నా మంచిగా ఉంటాయి. ఎందుకంటే మౌనం పాటిస్తాయి. మనం దేవుని సన్నిధికి వచ్చి మూగదయ్యాల కన్నా భయంకరమైన వ్యక్తులుగా మనం ఉంటూ ఉంటాం. కఠినాత్ములుగా పాపాలన్నీ చేసేస్తాము, ఏం తెలియనట్టు. గోడ మీద పిల్ల ఎట్లుంటుంది, కళ్ళు మూసుకొని ఉంటారు, నన్ను ఎవరు చూస్తారు వాళ్ళు తాగేటప్పుడు. మనం కూడా దేవుని సన్నిధి అట్లనే ఉంటాం, ఒప్పుకోం వచ్చి. కానీ గాడ్ వాంట్స్ యూ టు అన్నీ ఒప్పుకో ఆయన సన్నిధిలో అని దేవుడు తెలియజేస్తుంది. ప్రతి ఒక్కటి నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటే ఈ అర్పణలన్నీ అక్కర్లే, కానీ అర్పింపబడ్డ యేసునందు సంపూర్ణ విశ్వాసము నువ్వు కలిగి నువ్వు కానీ ఒప్పుకుంటే కనుక దేవుడి యొక్క పాప క్షమాపణ నీకు అనుగ్రహింపబడుతుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. యేసుక్రీస్తునందు సంపూర్ణ విశ్వాసము నువ్వు కలిగి, బలి యాగాలు బలిలో ఏం అక్కర్లేదు, ఆయనకి విరిగిన నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని నిత్యంగా నువ్వు వచ్చి కన్నీళ్ళు ఆయన సన్నిధిలో కుంభరించగలితే, కన్నీళ్లతోని అర్పణ అర్పించగలితే, విరిగి నలిగిన హృదయము బలిపీఠం మీద నువ్వు ఆయనకి అప్పగించగలితే అది దేవునికి ఇష్టమైన బలి. నువ్వు ఎప్పుడైతే నిత్యంగా నీ పాపాల నిమిత్తము నువ్వు ప్రభుత్వాన్ని గడుపుతూ ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ చేత నువ్వు బలపరచబడుతూ ఆయనతోని సామసిస్తూ నువ్వు ఎప్పుడైతే సమయం గడిపి గుండెలు బాదుకొని ఏడ్చే అంత నువ్వు ఆయన సన్నిధిలో ఏడ్చావనుకో, నీ జీవితం మార్చబడుతుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ క్రై టు హిమ్, నన్ను రక్షించు ప్రభా, ఆ రక్షణ కాపాడుకునే కృపను నాకు అనుగ్రహించు అని నువ్వు కన్నీళ్లు విడిస్తే, కన్నీళ్లతో నాకు అర్పణ ఆయనకు అర్పించగలితే, నీ ప్రతి ఒక్క బాష్ప బిందు ఆయన గుడిలో దాచిపెడతాను. ఈ లోకపరమైన కన్నీళ్లు కాదవి, ఆత్మానుసారమైన కన్నీళ్లు. అందుకని అంటా ఉంటాడు బైబిల్లో, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసుని కలిగిస్తుంది. గాడ్లీ సారో మనకు కావాలి. దేవుడిని తలపోసుకుంటూ దేవుడు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కల్వరి శిల్వని మనము ధ్యానిస్తూ ఆ శిల్వ దగ్గర నుంచి పొందుకోవాల్సిన శక్తిని మనం పొందుకుంటే దేవుడు తప్పక మనకి తోడుగా ఉండి మనం బలపరిచి నడిపిస్తాము అని దేవుడు తెలియజేస్తున్నాం. ప్రశాంత్ ఒకసారి ఫోన్ చేయండి. సో ఈరోజు దేవుడి బిడ్డలుగా దేవుడి సన్నిధికి వచ్చిన మనము ఫస్ట్ ఇక్కడ మనందరం ఏం కలిగి ఉన్నాం తెలుసా? ఫస్ట్ పాపం కలిగి ఉన్నాం. ఇప్పుడు వచ్చిన మనందరం ఏం చేయాలి తెలుసా? యూ హ్యావ్ టు కన్ఫెస్, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మూడోది మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రక్రియలో దేవుని విమోచించమనగా రిడెంప్షన్, రక్తంతో నన్ను కడిగి నన్ను విమోచించు ప్రభువా అనే దేవుణ్ణి మనం అడిగేవారు ఉంటారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 3 వాక్యాలు చూసుకొని ముగించుకున్నాము. దోషం చేతను అబద్ధములు ఆడుచున్నవి, మాట్లాడుచున్నవి, నీతిని బట్టి ఎవడును సాక్షికి పలుకడు, సత్యమును బట్టి ఎవడును వాచ్యమాడడు. అందరూ వ్యర్థమైన వాటిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వారు చదువు వారు నిరునాగుల గుడ్లు పొదుగుదురు, సాలెపురుగు వలె నేయుదురు. ఆ గుడ్లు తినువాడు సచ్చును,
చాలండి. ఇక్కడ దేవుడు కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంట? బట్ యువర్ ఇనిక్విటీస్ హ్యావ్ సపరేటెడ్ యూ ఫ్రమ్ యువర్ గాడ్. నీ అపరాధాలు నిన్ను దేవుడిని దూరంగా చేసేసి ఉన్నాయి. ఇప్పుడు ఏ అపరాధాలు అయితే నేను దేవునికి దూరంగా చేశాయో అవి ఎక్కడ ఉన్నాయి తెలుసా? అవి నీ హృదయంలోనే ఉన్నాయి. ఈరోజు నీ అపరాధాలు, నీ ఇనిక్విటీస్ ఏవైతే నీ హృదయంలో దాచబడి ఉండి ఏవైతే నిన్ను దేవునికి దూరంగా చేసాయి చూడండి. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే ద ఇనిక్విటీస్, నీ అపరాధాలు ఏవైతే నీలో ఉండి దేవునికి నేను దూరం చేసాయి కదా, ఆ అపరాధాలన్నింటినీ ఇక్కడ విడిచిపెట్టాలా దేవుని సన్నిధి సమీపంగా దేవుని దగ్గరికి నువ్వు రావాలి. నీ అపరాధాలను నువ్వు దేవునికి ఇచ్చేసాను. నీ అపరాధాల చేతనే నీ హృదయంలో పాపము ఇంకా ఉంటున్నది కనుకనే దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు. ఈరోజు మన పాపాలే దేవునికి మనకు అడ్డుగోడగా అవి నిలబడి ఉన్నాయి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము నీ హృదయంలో ఏది దాచక దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకొని వాడుగా ఉండాలి. యథార్థ హృదయాన్ని నువ్వు ఆయన సన్నిధిలో కనపరిచేవాడుగా ఉండాలి. ఓపెన్ యువర్ హార్ట్ టు. చాలాసార్లు నా బెస్ట్ ఫ్రెండ్ అండి అని చెప్పి అన్ని విషయాలు చెప్తుంటా. అవునా? వేరే వాళ్ళకి చెప్తారు, ఎందుకు? వాళ్ళ మీద నమ్మకం ఉండదు. కానీ మనుషులలో ఉన్న పెద్ద పొరపాటు ఏంటి తెలుసా? ఎవరికైతే అన్ని చెప్పుకొని ఎవరికి చెప్పదంటారు చూడు, వాడే పోయి అందరికీ చెప్తాడు. లోకమంతా తెలిసిన లాగాలని. ఇది మనుషుల యొక్క నైజం. ఇటు రీతిగా మనం ఉంటాం, అటు రీతిగా కాదండి. నువ్వు మనుషుల అందే అంత నమ్మికను ఉంచుతున్నావే, దేవాతి దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించి తన కుమారుడిని నీ కొరకు బలియాగంగా అర్పించి నీకు ఆ రక్షణను అనుగ్రహించాలి. నేను వై డోంట్ యూ ఓపెన్ యువర్ హార్ట్ టు హిమ్? నీ హృదయాన్ని ఆయన దగ్గర ఎందుకు తెరవలేకపోతున్నావు? అన్నీ ఎందుకు ఆయనకు చెప్పి ఒప్పుకోలేకపోతున్నావు? ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అదే ఏంటంటున్నాడు అంటే, నా సన్నిధికి వస్తున్నావు, నీ హృదయాన్ని నువ్వు తిరగలేని పరిస్థితుల్లో ఉంటున్నావు. నువ్వు ఎంత భయంకరమైన పాపాలు చేసినప్పటికీ కూడా దేవుడు వాక్యంలో తెలియజేస్తాడు, నేను పాపులని రక్షించడానికే వచ్చాను అంటున్నాడు. నీతిమంతులంగా పాపిష్టి లోకంలో ఉంటున్న పాపులైన మనని ఆయన రక్షించుకోవడానికి వచ్చాడు. కాబట్టి ఆ రక్షణ నీకు అనుగ్రహింపబడాలన్నా, ఆ రక్షణ అనుభవంలోనికి దేవుని వాక్యము చేత తన పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడాలన్నా, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఓపెన్ యువర్ హార్ట్ టు హిమ్. నీ హృదయాన్ని నా కొరకు తెరవాలి. హృదయాన్ని ఎప్పుడైతే తెలుస్తావు, దేవుడు తప్పక ఆయన ప్రతి ఒక్క నువ్వు ఒప్పుకుంటున్న ప్రతి ఒక్కటి ఆయన స్వీకరించి ఆయన నిన్ను యాక్సెప్ట్ చేసి తన బిడ్డగా తన రక్తంతో నిన్ను కడిగి ఆయన నిన్ను విమోచించుకుంటాడు. ఈరోజు మనము ఆయన రక్తం చేత కడగవాలి. ప్రతి దినము మనం పాపిష్టి లోకంలో ఉంటున్నాము. ప్రతి నిత్యము పాపము మనం వెంటాడుతూనే ఉంటుంది. దానికి విరుగుదల కావాలి అంటే ప్రతి దినము దేవుని యొక్క రక్త ప్రోక్షణ నీకు కావాలి. ప్రతిదినము దేవుని యొక్క రక్తము నీ మీద ప్రోక్షింపబడాలి అంటే నువ్వు నిత్యమైన మానవంశ పశ్చాత్తాపంతోని కన్నీళ్లు విడుస్తూ ప్రభు దగ్గర ఆ దినానికి తగిన పాప క్షమాపణను పొందుకున్నప్పుడే ప్రభు యొక్క రక్తం నిన్ను అది ప్రోక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం నోటితో మాట్లాడే మాటలు, చేతులతో చేసే పనులు, ఆలోచిస్తూ ఉంటాం. ఇవన్నీ దేవుని దృష్టికి అంగీకారమైనవి కాదు. ఈ లోకపరమైనవన్నీ ఇవన్నీ మనలో పెట్టుకొని వచ్చి ప్రభువా అని మనము ఆయన ఆరాధించేవారు అనుకోండి. లేదండి ఇవన్నీ నానుకొని ఇవన్నీ విడిచిపెడతా ప్రభు అని చెప్పి కేవలము ఆయనను స్తుతించేవారుగా మనం ఉండాలి. ప్రతినిత్యము మన నోట ఆయన కీర్తన ఉండాలి. భక్తుడు అంటాడు కదా, 34 కీర్తనలు అంటాడు కదా, ఏమంటాడు? 34 కీర్తన చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. అదే రీతిగా మన జీవితాలు ట్రాన్స్ఫార్మ్ చేయబడాలి. ఈ 40 days నువ్వు దేవునితో గడిపినప్పుడు నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిత్యము అంటే నీలో శ్వాస అన్నంత వరకు ఆయన కీర్తి మన నోట్లో ఉండాలి. ఆయన కీర్తించేవారుగా, స్తుతులు పాడేవారుగా, ఆయన చేసిన మహత్కార్యాలను బట్టి మనం దేవుల్లో ఆనందించేవారుగా, ప్రతినిత్యము స్తుతితో నింపబడిన వారిగా మనము మన జీవితాలు మార్చబడాలి.
ఎవరో చెప్తే కాదండి. సేవకుడు ప్రార్థనకు వెళ్ళినప్పుడు స్తోత్రాలు చెప్పండి, స్తుతులు అర్పించండి అంటే అప్పుడు చెప్పడం కాదు. వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాం. దేవుడే నేర్పిస్తాడు ఎట్లా నువ్వు అన్నలో ఆనందించాలి. ఒకటి, ఆల్వేస్ కీప్ ప్రైసింగ్ హిస్ హోలీ నేమ్. ఆయన పరిశుద్ధ నామంని ప్రతినిత్యము మనము కీర్తించే వారుగా మనం ఉండాలి, ఎత్తిపట్టే వారుగా మనం ఉండాలి. ఆ నామంలో ఉన్న గొప్పతనాన్ని ఏంటో మనం గుర్తిరిగి ఆయన నామాన్ని మనము పలుకుతుండగా, ప్రచురపరుస్తుండగా ఆ శక్తి మనము ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. బికాస్ ద మైటీ నేమ్, ఏ నామము లేదు ఈ భూమి మీద. అందుకనే పత్రికలో వచ్చినప్పుడు అంటారు కదా, అన్ని నామముల కన్నా పరిణామం ఆయనకి అనుగ్రహింపబడ్డది. ఈ వాక్యము చదువుతున్నప్పుడు ఈ వాక్యంలో ఒకటి గుర్తించాలి మనం, ఏంటి తెలుసా? అన్ని నామముల కన్నా పరిణామము ఎందుకు ఆయనకి అనుగ్రహింపబడ్డది అంటే తను తాను రిక్తునిగా మార్చుకుని అంతా తగ్గించుకున్నాడు. హీ వాస్ వెరీ సబ్మిసివ్ టు ద ఫాదర్స్ విల్. తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి తను తాను శిరస్సు వంచి తను తాను లోబడ్డాడు. మనం కూడా ఈరోజు నిజంగా మనం కూడా హెచ్చించబడాలన్నా, దేవుని బిడ్డలుగా మనము ఈ లోకంలో జీవించాలన్నా కూడా దేవుని దగ్గరకు వస్తున్నా నువ్వు మొట్టమొదటి నీలో తగ్గింపు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాను. ఆ తగ్గింపు నీకు లేకపోతే కనుక దేవుని సన్నిధికి వస్తున్నా నువ్వు తగ్గించుకో. ఒకళ్ళు తగ్గించుకోకుండా నేను ఇట్లనే ఉంటాను అని అనుకున్నాం అనుకో, బైబిల్ చెప్పిస్తుంది, గర్విష్ఠులను నేను అడగదొక్కుతాను, దీనిలో నేను పైకి లేవనెత్తుతాను. దీని హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి, దేవా ఈ 40 days నన్ను నూతనపరచు, ఆ తగ్గింపు ఏంటో నన్ను నేర్పించు, నీ శిక్షణలో ఎట్టి రీతిగా నేను నడుచుకోవాలో కృపను నాకు అనుగ్రహించు ప్రభా అని మనం గుర్తిస్తే కనుక దేవుడు తప్పక ఈ 40 దినాలు ఆయనతో గడుపుతున్నదా దేవుడు తప్పక ఆయన శిక్షణలో నిన్ను నడిపిస్తాడు. అట్టి రీతిగానే నువ్వు ఎట్టి రీతిగా నీ యాత్రని సత్వరూపంగా నువ్వు కొనసాగించుకోవాలో అని నీకు నేర్పిస్తాడు. కాబట్టి మన బ్రతుకు దినములు ఏంటో మనకు తెలియదు అని కీర్తనకారులు అంటారు కదా, నా బ్రతుకు దినములు లెక్కింపము నాకు నేర్పించు ప్రభు. టీచ్ మీ టు నంబర్ మై డేస్ లార్డ్, that I may gain a heart of understanding. ఆయన చిత్తము ఏంటో మన జీవితాల్లో అది మనకు తెలుసుకున్న దానికి దేవుని దగ్గర నుంచి ఆయన అనుగ్రహిస్తున్న జ్ఞానాన్ని మనము పొందుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మీ అందరికీ నేను లెంట్ సీజన్ విషెస్ తెలియజేస్తున్నాను. ఇవి ఏదో ఉపవాస ఉండాలి, ఏదో నిరుత్సాహంకి లేకపోతే ఓపిక లేకుండా మనం ఉండడం కాదు, కానీ దిస్ ఇస్ ద రైట్ టైం టు బి రెన్యూడ్ ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మలో ఒక గొప్ప ఉజ్జీవముతోని నువ్వు నింపబడాలని ప్రభు కోరుకున్నాడు. కాబట్టి ఈ 40 daysలో ఐ వాంట్ టు విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకొకటి ఏంటంటే ఈ 40 దినాలు తప్పక అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి పేరు మా దగ్గర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసే బాధ్యత మా మీద ఉన్నది. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము, మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ఈ 40 days ప్రభుత్వాన్ని గడిపే వారిగా ఉండాలా. ఆ నూతన బలము, శక్తి, అభిషేకాన్ని మీరు కూడా పొందుకొని నింపబడాలి అని ప్రతినిత్యం మీ గురించి ప్రార్థన చేస్తాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. 40 దినాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నారు కదా. సిగ్నిఫికెన్స్ ఆఫ్ 40 ఏంటి అంటే 40 దినాలు కూడా ప్రభు వాళ్ళకి అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఉండి మాత్రమే కాకుండా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలని శ్రేష్టమైన దేవదూతల ఆహారముతోని వాళ్ళని పోషించి ఉన్నాడు. బట్ ఈ 40 daysలో గాడ్ వాంట్స్ టు ఫీడ్ యూ విత్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని ఎట్టి రీతిగా అయితే శ్రేష్టమైన దేవదూతల యొక్క ఆహారంతోని వాళ్ళని పోషించి నడిపించుకున్నాడో అట్టి రీతిగానే ఉపవాసంలో గడుపుతున్న మనని దేవుడు తన పరలోక మన్నా చేత మన హృదయాల్ని ఆయన తృప్తిపరుచుతాడు. అటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందామని. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన శ్రేయా గొప్ప తండ్రి, ఉదయకాలం నుంచి ప్రభా
ఇప్పటి వరకునైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ యాష్ వెనస్డే సర్వీస్కి ప్రభా ఇటు రీతిగానైనా మమ్మల్ని అందరినైనా మీరు సమకూర్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ఈ దినంలోనైనా మీరునైనా ఆత్మతో నింపబడినైనా అరణ్యంలోనికినైనా మీరు కొనిపోయబడ్డ రోజులు ప్రభా. 40 దినాలు ప్రభా మీరు అరణ్యంలో ఉపవసించి దైవిక శక్తితో నింపబడి ప్రభా మీరు ప్రార్థనలో గడిపిన ప్రభా. అట్టి రీతిగా ప్రభా సంఘముగా నీ శరీరంలో ఉంటున్న మేము ప్రభా నీలోనైనా నీ నామంలో ఉపవసించి ప్రార్థన చేసి ప్రభా ఆ దైవిక శక్తిని నేను మేము పొందుకునే కృపలు మాకు దయచేయండి. నేను నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచండి. సమృద్ధి అయిన వాక్యమందు సరైన జ్ఞానం కలిగినైనా దాన్ని అర్థం చేసుకునే కృపను మాకు దయచేయండి. పరలోక జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా. మీ వాక్యంని ఆధారం చేసుకుని రీతిగా మేము నడుచుకోవాలి ప్రభా, మీరు మాకు నేర్పించండి. అవును ప్రభా, నీ వాక్యంలో సెలవిస్తున్న రీతిగా మనిషి రొట్టెవల్లి కాదు ప్రభా, నీ నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటతోని వాడు జీవిస్తాడు. నీ మాట మేము వినబోతుండగా ప్రభా, ఈ 40 దినాలు నీతో మేము గడపబోతుండగా ప్రభా వినగలిగే చెవులు, గ్రహించే మనసు, నీకు లోబడే హృదయం మాకు దయచేయండి ప్రభా. మీరే మాకు తోడుగా ఉండండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా నీ వాక్యం చేత మీరు తృప్తిపరచండి ప్రభా. నేను ఎందరైతే బిడ్డలు రాలేకపోయారో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నిశ్చితమైతే ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దర్శించి ప్రభా ప్రతిదినము మానక నీ సన్నిధికి వచ్చి ప్రభా నీ జీవవాక్యము చేతనైనా వాళ్ళు బలపరచబడి ప్రభా విశ్వాసంలో స్థిరులై ముందుకు కొనసాగే కృపణ బిడ్డలకి మీరు దయచేయండి. నీ ఆత్మాభిషేకము ప్రతి ఒక్క బిడ్డతో మీరు వచ్చి నడిపించండి ప్రభా. మా అంతటా మేమైతే నీ సన్నిధికి రాలేము కానీ ప్రభా మీరు మమ్మల్ని ఆకర్షించుకుంటేనే నీ మాటలు వినడానికి మేము నీ దగ్గరికి రాగలుగుతాం ప్రభా. అవును ప్రభా, మమ్మల్ని ఆకర్షించుకోండి. నీ సన్నిధికి ప్రతిదినము ఎడతెగక మేము వచ్చి ప్రభా నీ వాక్యంలోనైనా మా జీవితాలు స్థిరపరచుకునే కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు ప్రభా, కానీ మమ్మల్ని ఈ లోకం నుంచి వేరుపరిచారయ్యా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ లోకం మొత్తము ప్రభా లోక ప్రేమలో కొట్టుకుంటాడుతుంటే ప్రభా మీరునైనా 2024 సంవత్సరాల క్రితము నీ ప్రేమలోనికి నేను మమ్మల్ని పిలుచుకొని ఉన్నాను. నీ ప్రేమని నేను మా కొరకు కల్వరి శిలువలో దారపోసి ఉన్నాను ప్రభా. ఆ ప్రేమ కలిగి జీవించే వారిగా, ఆ ప్రేమతోనే నేను నడుచుకునే వారిగా ప్రభా అటు కృపను మాకు దయచేయండి. ఈ లోక ప్రేమలో నుంచి మమ్మల్ని వేరుపరిచి ప్రభా నీ ప్రేమలోనైనా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ లోక ప్రేమలు మోసం చేస్తే ప్రభా, స్వార్థప్రాయుల ప్రేమ ప్రభా, కానీ నీ ప్రేమ స్వార్థం లేనిదయ్యా, శాశ్వత కాలము ఎల్లకాలము ఉండేది కనుకనైనా ఈ ప్రేమ యుద్ధకు మేము వస్తుండగా నీ ప్రేమను మేము పొందుకునే కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని బలపరిచి నడిపించండి. ఇంకా రాబోయే రోజులన్నింటిలో ప్రభా అన్నినైనా మీ చేతులకి నేను మేము అప్పగిస్తున్నాం ప్రభా. మీరే ఈ 40 దినాలనైనా ప్రతిష్ఠించండి. నీ బలమైన ఆత్మతోనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు సంధించండి, నింపండి ప్రభా. నీ శక్తిని ప్రతి ఒక్క బిడ్డ అనుభవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి. నూతన కార్యాలనైనా బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. మా జీవితాలైనా మీరు ట్రాన్స్ఫార్మ్ చేయండి ప్రభా. నీ దృష్టికి అంగీకారంగా రైతులుగా ప్రభా ఏ మచ్చడాలు కల్మషం లేకుండా ప్రభా నీ ఎదుటనైనా మేము ఒకరోజు నిలబడాలి అని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా మా జీవితాలను మేము సరిదిద్దుకునే కృపను దయచేయండి. మీరు కార్చిన రక్తం చేతనైనా ప్రతి ఒక్క పాపాన్ని మీరు కడిగి ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించుకుంటున్నాము. రాబోయే రోజుల్లో అనేక విషయాలతో మీరు మాతో మాట్లాడి ప్రభా మీరు మమ్మల్ని బలపరిచి ప్రభా నీకు సమీపస్తులుగా మేము జీవించే కృపను మాకు దయచేయండి. అటు రీతిగానే ప్రభా ఈ పరిశుద్ధ రాకడ కొరకు నేను సంఘం సిద్ధపడుతుండగా ప్రభా తగిన సిద్ధపాటు ప్రతి ఒక్క బిడ్డని మీరు దయచేయండి. మీరేనైనా నీ బిడ్డలు మీరు సిద్ధపరచుకోండి. మీరేనైనా నీ బిడ్డల్ని నేను విలువ పెట్టి కొన్నారు కనుకనైనా మీ వల్లనే సమస్తము సాధ్యము ప్రభా. సంఘాన్ని మీరు సిద్ధపరచండి. సంఘాన్ని నైనా దుష్టుడి యొక్క కంటి నుంచి తప్పించండి. నీ పరిశుద్ధ ఆత్మతో బలపరిచినైనా నూతన కార్యాల సంఘం ద్వారా జరిగించి ప్రభా ప్రతి ఒక్క చీకటి శక్తులనైనా మీరు పారదోలే శక్తిని తోనైనా సంఘాన్ని మీరు అభిషేకించి నూతన కార్యాలు జరిగించి కుటుంబాలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మా జీవితాన్ని మీరు మార్చి స్థిరపరుస్తున్నామని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ మీ చేతులెత్తి బిడ్డలు మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపిస్తున్నామని మళ్ళీ తిరిగి కలుసుకొని ప్రభావ నామం స్తుతించే భాగ్యం మాకు మరొక తరుణాన్ని మాకు దయచేస్తున్నారు.